మన వేదాలలో అద్భుతమైన శాస్త్రీయ విజ్ఞానం ఇమిడి ఉంది. అది మానవాళికి ఎంతో ఉపయోగకరమైనది. ప్రపంచంలోని ఏ ఇతర దేశానికి లేని అమూల్యమైన సంపద మన పుణ్యభూమి భారతావనిలో మాత్రమే ఉద్భవించాయి. అవి వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మన ఈ గ్రంథాలలో నిక్షిప్తమైన విజ్ఞానాన్ని ప్రపంచ మానవాళికి తెలియచేయుట ఎంతో ఆవశ్యకం. అది కూడా ప్రస్తుత ఆధునిక సమాజంలో అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానం ద్వారా నిరూపితమైతేనే ప్రపంచ మానవాళిలోని మన గ్రంథాల పట్ల గల విశ్వాసాన్ని మరింత దృఢపరచగలం. తద్వారా మన మహర్షుల మేధో సంపత్తిని కొంతవరకైనా వినియోగించుకోగలం. మన రామాయణ భారతాలు నిజంగా జరిగాయా? ఆధునిక పరిశోధనల్లో బహిర్గతమైన ఫలితాలు ఏమిటి? కోట్లాది మంది ఆరాధ్య దేవుళ్ళైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వరుడు ఈ భారత భూమిపై నిజంగా జన్మించారా? వారు నిజంగా ఈ పుణ్యభూమిపై మన పూర్వీకులతో కలిసి నడియాడారా? వీక్షించండి, ధరించండి.